నమస్తే, వెల్కమ్ టు టీజీఎన్ తెలుగు. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి, సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్. ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన హీరో రాణాకు మరోసారి నోటీసులు జారీ చేసిన అధికారులు. రేపు విచారణకు హాజరు కాలేను, సిట్కు బండి సంజయ్ లేఖ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ముగుడుంపల్లి చౌరస్తా వద్ద గల మహంకాళి దేవాలయ 26వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాజన్న స్వామి ఆధ్వర్యంలో వివిధ రకాలైన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మహంకాళి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో బోనాలు, రంగము, అభిషేకం, తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తి గీత ఆలాపనలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహంకాళి వార్షికోత్సవ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పుర ప్రముఖులు, వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చి దైవ దర్శనాలు చేసుకున్నారు. నీకు మెచ్చిన వచన గుండాలు అమ్మ రావే శంభు శర్వాణి. హాస్టల్లోని విద్యార్థులకు తక్షణమే కాస్మెటిక్ ఛార్జీలను చెల్లించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని వార్డెన్లకు సూచించారు. హాస్టల్లోని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉంటేనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరే అవకాశం ఉందని అన్నారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస వసతులను ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ఎస్టీలకు సంబంధించి మొత్తం మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ 7 హాస్టల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎస్టీలకు సంబంధించింది 4 హాస్టల్స్ ఉన్నాయి మేడం. టోటల్ మన కాన్స్టిట్యూన్సీలో ఈ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఇతర నేను కూడా ట్రైబల్ వెల్ఫేర్ గారు, సోషల్ వెల్ఫేర్ ఎంఈఓ నర్సాపూర్ గారు, ఎంఈఓ శోక్పేట గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి హాస్టల్ వార్డెన్స్ అందరికీ, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పెద్ద హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నా. ఇప్పుడు మనము మన హాస్టల్ సమావేశం హాస్టల్ అడ్వైజర్ మీటింగ్ పెట్టుకొని దీంట్లో అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. హాస్టల్స్ అనేది స్కూల్లో పిల్లలు ఈ ఇయర్ది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంటారు. వచ్చే ఫస్ట్ మళ్ళీ వచ్చేటువంటి వాళ్ళని
మరి జాగ్రత్తగా చూసుకొని వారికి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తేనే మన హాస్టల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అదేవిధంగా మన హాస్టల్ మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని కొనసాగిస్తోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా మెదక్ జిల్లా ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 డిసెంబర్ 2023 నుండి మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గడిచిన సుమారు 20 నెలల కాలంలోనే 200 కోట్ల సార్లు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. సహకరించాలని నా మనవి. ఏంటంటే మనసు బాగుంటేనే బుద్ధి మంచిగా నిర్ణయిస్తుంది. బుద్ధి మంచిగా ఉంటేనే వాళ్ళు డ్రైవింగ్ చాలా బాగా చేయగలుగుతారు. ఒక బస్ అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరికి ఏమవ్వదు, ఎవరిని ఎక్కడ డ్రాప్ చేయాలి వాళ్ళ బాధ్యత ఉంటుంది. వాళ్ళకి మనం స్ట్రెస్ అయ్యేలాగా చేసినప్పుడు డ్రైవర్ కి కానీ కండక్టర్ కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి సహకరించాలి. బస్సులో ఉండే డ్రైవర్ కండక్టర్లు ప్యాసింజర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు బస్ కోసం మనమే వెయిట్ చేయాల్సి వస్తుంది. బస్సులో ప్రయాణికులు చాలా మహిళలు బాగా ఎక్కి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎక్కువ బస్సులు వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. రోజుకి 20 రూపాయల బస్ కిరాయి మాకు ఇప్పుడు పట్టలేవు, చేసలేవు. ఫ్రీ బస్ అయింది వచ్చి బస్కు మంది చేసినటువంటి మహిళా ప్రయాణికులకి మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామరాజు గారికి మరియు మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన సంగతి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా డిపో మేనేజర్ గారికి, ఇక్కడికి పిలిచేసినటువంటి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ మహాలక్ష్మి పథకం అందరూ కూడా ఆదాయన డబ్బులని కంపల్సరీగా వాళ్ళ పిల్లల చదువుల మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కానివ్వండి, ఏదన్నా వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడే ఏదో ఒక దాని మీద కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో తద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడి, సో తద్వారా సమాజం కూడా అంతా కూడా బాగుపడే ఆస్కారం ఉంటుంది. మన ప్రభుత్వం ఆలోచించి ఏదైనా మన మహిళల పేరు మీద ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా మహిళల పేరు మీద ఇంప్లిమెంట్ చేయడము, సో ఏ స్కీమ్ తీసుకొని వచ్చినా మహిళలనే ముఖ్య బెనిఫిషియరీస్ గా పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఎప్పుడైతే భూసార పరీక్ష రైతన్నకు రక్ష అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో నేల సంరక్షణ దోహదం చేయడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మీ పొలానికి ఏ రకాల ఎరువులు అవసరమో తెలుసుకోవచ్చు మరియు తదనుగుణంగా పంటలను సాగు చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 72. సో ఇది మనకు 5-6 స్టెప్స్ లో వస్తుంది. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది ఇట్లా డీటెయిల్ గా రాసుకోవాలి. సో ఇది అయిపోయింది. తప్పైనా పర్వాలేదు అన్న, ఏం కాదు తప్పమైన పనులు ఏమే ఎందుకు వస్తలేదు వేరే పిల్లలు సో ఇక్కడ మనం వేయాలంటే కూడా వేయచ్చు. బట్ వేయాలంటే ఈ సాయిల్ దానికి సూటబుల్ కాదా? సో ఈ సాయిల్ లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి అంటే ఈ సాయిల్ లో వరి ప్లాంట్ కి సంబంధించి వరికి ఒక్కొక్క ప్లాంట్ కి ఒక్కొక్క క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది కూడా అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ప్యాడీ వేయాలంటే ఆ ప్యాడీకి ఏ విధమైన న్యూట్రియంట్స్ కావాలా, కాటన్ వేయాలంటే కాటన్ కి ఏ విధమైన న్యూట్రియంట్స్ కావాలా, పల్సెస్ వేయాలంటే పల్సెస్ కి ఏ విధమైన న్యూట్రియంట్స్ కావాలా, అది మనకి తెలిస్తే అప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఆ క్వాంటిటీ చేసినట్టయితే మనం ఏదన్నా
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలమెలలో మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎన్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ నయారా ఎలక్ట్రిక్ లిమిటెడ్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర శాసన మండలి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వైఎన్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ నయారా ఎనర్జీ లిమిటెడ్ ప్రజల అవసరాల నిమిత్తం వెలిమెల చుట్టూ ప్రక్కల ఎక్కడా లేదు కావున నేడు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. విలేజ్ తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో వైఎన్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ నయారా గ్రూపు అయినటువంటి నయారా పెట్రోల్ నయారా ఎనర్జీ లిమిటెడ్ ఈరోజు 23వ తారీఖు బ్రహ్మాండంగా వేలుమెల గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అవసరాల నిమిత్తం ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున నయారా ఎనర్జీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వైఎన్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్గా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ దాదాపుగా వెలిమెల చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి పాటి, వెలిమెల, నాగలోపల్లి, కొర్దానూర్, నియర్ బై కొండాకాల్ ఇట్లాంటి గ్రామాలకు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ నయారా ఎనర్జీ లిమిటెడ్ ప్రైవేట్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, ఆర్డీఓ శ్యామ్, జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు, సదుపాయాలు ఇంకా ఏర్పడాల్సిన లోటుపాట్ల గురించి అధికారులు, డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా చర్చించారు. Once that is functional, so this will not be operational here. As we have developed a collection center also. So this is hub and spoke model area. Yes. Probably this will be one of the spokes center. Yes. Private schools మొత్తం 170 ప్రైవేట్ స్కూళ్ళు 50 గవర్నమెంట్ స్కూల్స్ కాదు. వైట్ తీసుకుంటాం. ఏడి మేడం వదిలే ప్లేస్ చేసి ఉన్నాయి. ఓకే చెప్పండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు. దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్
నాంపల్లి రైల్వే స్టేషన్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయాణికులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్, పీఎం కిసాన్ యోజన, వెహికల్ చలాన్స్, ఏపీకే ఫైల్స్, పార్ట్ టైం జాబ్స్, ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఓటీపీ వంటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెక్నాలజీని స్కామర్స్ ఉపయోగించుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి కాల్స్ ను స్పందించకూడదని తెలిపారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ తండాలో ఉన్న రామ్కి కంపెనీలో కెమికల్ రియాక్ట్ అవ్వడంతో భారీగా మంటలు చెలరేగాయి. విద్యార్థి నాయకుడు రాజేష్ నాయక్ మాట్లాడుతూ రామ్కీలో అగ్ని ప్రమాదం చూసి పక్కనే ఉన్న తండావాసులు భయంతో ఇంటి నుండి బయటకొచ్చారు. ప్రతిసారి రామ్కి కంపెనీలో ఈ విధంగా మంటలు వ్యాపించడంతో తండావాసులు భయంతో బ్రతుకుతున్నారని, వెంటనే రామ్కి కంపెనీని తండా నుండి తరలించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. बाबा मंटा देखो बाबा 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 अंगार खेवड़ी आ रोज मामाई ఈ బిల్డింగ్ చెడ కాడుతో గణేష్ అంగారు తీసా గణేష్ హస్ మేడ్చల్ జిల్లా దుండిగల్ తాండా సమీపంలో ఉన్న రామ్కి కంపెనీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇలాంటి అగ్ని ప్రమాదాలు గతంలో అనేక సార్లు జరిగింది. మరియు ఈ గతంలో జరిగినప్పుడు మరియు ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన ప్రతిసారి తాండా ప్రజలు కానీ స్థానికంగా ఉన్న గ్రామాలలో ఆ వాసన భరించలేక ఇంట్లో నుంచి ఎటు వెళ్ళాలో తెలియక ప్రాణ భయంతో బతుకుతూ ఉన్నారు. మరియు ఇప్పటికే ఇక్కడున్న పవర్ ప్లాంట్ కానీ రామ్కి కంపెనీతో అనేక మంది క్యాన్సర్, షుగర్ మరియు స్కిన్ క్యాన్సర్ మరియు బోన్ క్యాన్సర్ అనేక క్యాన్సర్లతో చనిపోతూ ఉన్నారు. మరికొందరు వైద్య కుకట్పల్లి జీహెచ్ఎంసీ ఆఫీసులో తెల్లవారుజామున ఓ అగాంతకుడు చొరబడ్డాడు. జోనల్ ఆఫీసులో మెయిన్ సర్వర్ ధ్వంసం చేశాడు. సర్వర్కి కనెక్టివిటీ ఉన్న అన్ని వైర్లను తొలగించాడు. సౌండ్ రావడంతో లోపలికి వెళ్లిన భద్రతా సిబ్బంది ఆగంతకుడిని పట్టుకుని కట్టేశారు. జోనల్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా మెయిన్ సర్వర్ ధ్వంసం అవడంతో జోనల్ కార్యాలయంలోని కుకట్పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్లలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. వెయిటింగ్ రూమ్ లో చొరబడి లోపల రూమ్ లాగేసుకున్నాం సార్. तो खाना खाने नहीं करती भैया ये अन्नम जिम्मेदार तो बोल रहा है फोकस में देख विसुलन में दे रहा है बाबा कितने खींच रहे हैं ऐसे काटे कैसा है देख ये टाइप के अंदर अरे चले गाड़ो रे गिराते हो ये क्या करती है यहां नहीं लगे हां लेवर कट भागे तो कैसा तुम मम्मी के संग ट्राई करो टाइप के अंदर हो तो फोड़ दे अरे काटेगा ना बाबा हाथ धो रहा है మేస్త్రి कौन सा गाँव हंड्रगुड़ी कौन सा स्टेट आता మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్ లక్ష్మాపూర్ గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కీసరి భానుచందర్ హల్చల్ చేశాడు. అర్ధరాత్రి రోడ్డుపై ఆర్టీఏ అధికారులమంటూ వాహనదారులపై దాడులకు పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన కీసరి భానుచందర్, అతని తమ్ముడు వేణు, సహచరుడు మేడమైన రాజుపై బాధితులు సామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోన్ చేస్తే లారీ ప్రాబ్లం ఉంది, ఇట్లా మీ ఊరోళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు ఆర్డీఓ వాళ్ళు అని బెదిరిస్తారు, ఒకసారి పోయి చూడమని చెప్పిండు. ఎంసీపల్లికి వచ్చిన లక్ష్మాపూర్ మన రేణుకెళ్ళమ్మ గుడి కాడ వీళ్ళు ఉన్నారు,
మన కీసరి నరసింహులు వాళ్ళ కొడుకు భాను, రవి, రాజు ముగ్గురు ఉన్నారు. వాళ్ళని లారీ తాళం చేలు తీసుకున్నారు. అది తాళం చేలు ఇవ్వమంటే ఇస్తలేరు. ఏమనంటే ఆర్డీ వాళ్ళము మేము అని బెదిరించారు. బెదిరించినందుకు మేము వాళ్ళని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసినాం, కానీ కొట్టిరు మమ్మల్ని. ఇక్కడ కొట్టిరు, మూతి మీద కొట్టారు. ఇబ్బంది ఏం జరిగింది? రాత్రి ఉప్పరపల్లి నుంచి యాదగిరిగూడ వెళ్తున్నాం. టిప్పర్ యాదగిరిగూడ వెళ్తుంటే సడన్ సండార్లు వచ్చి లక్ష్మపూర్ కొద్దిగా దూరం దాటగానే బండి ఆపింది. ఎవరు ఏమైందంటే మేము ఆర్టీఓ మైనింగ్ వాళ్ళము బండి ఆపి స్టేట్కి ఫోన్ చేయాలి. స్టేట్కి ఫోన్ చేసే లోపే కట్టెలు తీసుకొని వచ్చి బండి చుట్టూ ముగ్గురు వచ్చి కొడుతున్నారు. కొంచెం స్టేట్ గాని విలువ అంజోడు విలువ అమ్మంతా ఇంకా ఎట్లా పోతుంది లారీలు అని ఆపి కొడుతూనే ఉంటారు. ముగ్గురు. అది వైట్ కార్ సార్. సైరన్ కుయ్యి అని కూడా వచ్చింది. వెనక మాకు ముడిసిన పని కూడా ఆగిరు తోల రన్నింగ్ లో పక్క పెట్టుకొని తాగుతున్నట్టు వాళ్ళు. మా వెనకాల లక్ష్మపూర్ దాడుతున్నట్టు వచ్చి బండి ఆపి బండి మూడు వేడేసి ఆపేసి తాగుకుంటూ అంటే 4 సార్లు తిరిగిండు. పోలీస్ స్టేషన్ పోయినామంటే నేను చంపేస్తారా రే, నీ పొద్దుల వరకు నేను కనిపించకుండా చేస్తా అని అంటుండు భాను. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.